హలో నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఆయన ఒక యాక్టరే కాదు, డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూసర్ అంటే ఓ విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ కాదండి. ఆచి తూచి దేనికి ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆయన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఆయన కష్టం అంటే తెలుసు, కష్టం విలువ తెలుసు కనుకనే ఎన్ని బిజినెస్ లతో పాటు మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చరల్ దాంట్లో ప్రెసిడెంట్ గా ఉంటూ జేఎస్ఆర్ గ్రూప్ లో ప్రాపర్టీ అడ్వైజర్ గా, డైరెక్టర్ గా, ఇటు సినీ ఇండస్ట్రీలో ఎస్బిఆర్ మూవీ క్రియేషన్స్ ని స్థాపించి ఎంతో మంది ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తున్న మన ఎస్బి రెడ్డి గారితో ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మా మహి మీడియా ప్రేక్షకులకు మీ గురించి ఒక 4 మాటలు. అంటే మీరు ఆర్టిస్ట్, రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఆ ప్రస్థానం ఎలా జరిగింది, దాని గురించి వివరించండి. థ్యాంక్ యూ మేడం. మీరు మహి మీడియా తరఫున వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మొదటగా ధన్యవాదములు. నేను సినీ ప్రస్థానం 20 years బ్యాకే స్టార్ట్ అయింది. యంగ్ ఏజ్లోనే. నాకు చిన్నప్పటి నుంచి వెండి తెరపై నటించాలనే ఒక డ్రీమ్ ఉండింది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చాక ట్రై చేశాను. స్టార్టింగ్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం జరిగింది. మధ్యలో మ్యారేజ్ అయ్యి కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల, మ్యారేజ్ ప్రాబ్లం వల్ల మధ్యలో బ్రేక్ ఇచ్చాను 20 years. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది లాస్ట్ 5 years నుంచి. ఆ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇప్పుడు మనకు అవకాశాలు రావంటే రావు వెండి తెరపై. దాని గురించి ఒక యూట్యూబ్ అనేది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే ఒక చిన్న వాళ్ళు కూడా యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసి దాని ద్వారా వ్యూస్ ద్వారా 10 మందికి తెలియపరిచేటట్టు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ను డెవలప్ చేసుకునే వాళ్ళు యూట్యూబ్లో సినిమాలు కానీ, సాంగ్స్ కానీ, ఇలా ఎవరికి వాళ్ళ కళాకారులు వాళ్ళకు నైపుణ్యాన్ని బట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల నాకు కూడా ఒక థాట్ వచ్చింది, మన పెద్ద స్క్రీన్లో మనకు అవకాశం రాలేదు కాబట్టి మనమే సొంతంగా తీసుకొని యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసుకుంటే మన పేరు కూడా 10 మందికి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎస్బిఆర్ మూవీ క్రియేషన్స్ నేనే స్టార్ట్ చేశాను, నా ఛానల్ ఓన్గా. దాంట్లో నేను షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్, ఇలాగ షార్ట్స్, ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నాకు అవకాశాలు రాలేదు కాబట్టి నాలాగా ఎవరు బాధపడకూడదని నేను నాకు సినీ ప్రపంచంలో చాలా మంది సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్. వాళ్ళను అవకాశాలు రాని వాళ్ళని నేను సినీ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయాలని నా ఛానల్లో వాళ్ళని పెట్టుకొని కొంతమంది ఎక్స్పర్ట్లను, కొంతమంది కొత్త వారికి కూడా ఛాన్సులు ఇస్తూ వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తూ నేను కూడా పాపులర్ కావడానికి నేను కూడా నటిస్తూ ఇలా సినీ ప్రస్థానం ఇలాగ స్టార్ట్ చేశానండి యూట్యూబ్ నుంచి. దాని ద్వారా కొన్ని బిగ్ స్క్రీన్లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. టైం లేక నేను పోవడం లేదు. రీసెంట్లీ రామ్ చరణ్ గేమ్ చేంజర్లో దాంట్లో నేను ఉన్నాను, ఎమ్మెల్యే పాత్ర కనిపిస్తాను. మళ్ళీ తర్వాత కూడా మన బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ది ఇంకో సినిమా కూడా నాకు అవకాశం వచ్చింది, కానీ దాంట్లో షూటింగ్ నడుస్తుంది, అది దాంట్లో పోలేదు. నెక్స్ట్ టైం పిలిస్తే పోతాను. ఇలాగ టీవీలో కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి, నాకు టైం లేక పోవడం లేదు. ఈ ఇయర్లో 2025లో బుల్లితెరపై కూడా నటించాలని చాలా సీరియల్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆ ప్రస్థానం కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నాను. ఈ సినీ ప్రస్థానంలో మొదటగా నేను ఒక యాక్టర్గానే ఎంటర్ అయినండి. యాక్టర్గా చేస్తూ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ద్వారా మనమే ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఒక భావనతో కొంతమంది సజెషన్ తీసుకొని నేనే సొంతంగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వేరే ఛానల్స్ కూడా చాలా యూట్యూబ్లో 50 సినిమాలకు కొన్ని సాంగ్స్ కూడా వేరే ఛానల్ కూడా ప్రొడ్యూసర్గా నేను ఉండడం జరిగింది. అలా ప్రొడ్యూసర్ ప్రస్థానం కూడా మొదలైంది. తర్వాత నేను సొంతంగా ఛానల్ పెట్టి నేనే ప్రొడ్యూసర్గా చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా కొద్దిగా నాకు తెలుగుపై మంచిగా ప్రావీణ్యం ఉంది కాబట్టి నేనే కొన్ని స్క్రిప్ట్ రాస్తూ సమాజంలో జరిగే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ దానిని తీసుకొని నేను ప్రజలకు ఉపయోగపడే విధంగా నేనే స్క్రిప్టులు రాసి నేనే ఆ విధంగా రైటర్గా అవతారం చెందాను. కొన్ని పాట కూడా నేనే రాశాను. యూట్యూబ్లో కూడా చిలక ముక్కు చిన్నదిరా తెలంగాణ కోరిరా అని అది నేనే సాంగ్ రాయడం జరిగింది. అలాగే నేను తర్వాత డైరెక్షన్ చేస్తూ నాకు
ఒక స్వామి గారని మా ఛానల్ పర్మనెంట్ ఫోటోగ్రాఫర్, రైటర్, డైరెక్టర్ కూడా. ఆయన కూడా నాకు డైరెక్షన్ అన్ని కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ గా కోటేశ్వరరావు అని ఆయన ద్వారా స్టార్టింగ్ యూట్యూబ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్. తర్వాత మా స్వామి గారని ఆయన డైరెక్షన్ ఫీల్డ్, కొంతమంది డైరెక్టర్ల సలహాలు తీసుకొని సొంతంగా డైరెక్షన్ చేసేది కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ డైరెక్షన్ సినిమానే సినీతార బంపర్ హిట్ అయింది. నాకు అవార్డ్స్ కూడా వచ్చేసిందండి. ఇలా చాలా కొన్ని పాటలు తీశాను, కొన్ని ఇప్పుడు సినిమాలు కూడా చాలా తీస్తున్నాను. ఇప్పుడైతే నాకు నేనే రైటర్ గా, నేనే ప్రొడ్యూసర్ గా, ఒక మంచి పాత్ర వస్తే నేను యాక్టర్ గా నటిస్తూ అన్ని 4 పాత్రలు కూడా నేనే చేస్తున్నాను. డైరెక్షన్, ప్రొడ్యూసర్, యాక్టర్ అన్ని కూడా నేనే రైటర్ గా. నా సినిమాలకు నేనే రాస్తున్నాను. ఎవరి సలహాలు లేకుండా నేనే రాసుకొని ఈజీగా అవుతుంది మేడం. ఎవరి మీద ఆధారపడకుండా నా సొంతంగా నేను క్రియేట్ చేసుకొని నేనే సొంతంగా సినిమా తీయడం, ఆ స్టేజ్కి రావడం జరిగింది. ఓకే సార్, సినిమాలోకి వెళ్ళాలంటే ఎవరిదైనా ఇన్స్పిరేషన్ ఉంది అంటే మీ అభిమాన హీరో, ఏ హీరోకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమాలలోకి వెళ్ళారు సార్? నేను చిన్నప్పుడు హై స్కూల్లో నుంచే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే ఎక్కువ అలవాటు మేడం. అందరి సినిమాలు అప్పట్లో చిరంజీవి, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ అనే లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఒక సినిమా, కృష్ణ గారి సినిమా అగ్నిపర్వతం అనే సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా థియేటర్లోనే 100 days కర్నూలు ఆడితే 73 times నేను చూశాను కర్నూలు థియేటర్ లో. ఆ సినిమా చూస్తూ కృష్ణ గారికి అభిమాని అయిపోయాను స్టార్టింగ్. అలాగా ఒక అభిమానిగా ఫస్ట్ అవతారం చెందాను. తర్వాత కృష్ణ గారికి కూడా పర్సనల్ గా కూడా నేను గుర్తుపట్టే విధంగా నేను కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాను కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కు డిగ్రీ టైంలో. ఆ టైం నుంచి తర్వాత నేను కూడా అప్పటి నుంచే నాకు అయింది, మా కృష్ణ గారు నటిస్తున్నారు, నేను కూడా మా కృష్ణ గారి సినిమాలో ఒక చిన్న పాత్ర కానీ ఏదైనా వెండి తెరపై కనిపిస్తానే అప్పటి నుంచే నాకు కోరిక పుట్టింది. ఆ కోరికతోనే, ఆ కృష్ణ అభిమానంతోనే పద్మాల స్టూడియోకి పోయి నేను చాలా సార్లు సింహాసనం షూటింగ్ జరుగుతుండే అప్పుడు, సింహాసనం పద్మాల స్టూడియో హైదరాబాద్ లో. అప్పుడు పోయి 2-3 సార్లు కలిస్తే సరే అవకాశం ఇస్తా అని చెప్పి 2-3 సినిమాల చిన్న చిన్న పాత్రలు, రైతు భారతము, నా పిలుపు ప్రపంచనము, ఇటు కొన్ని సినిమాలు ఆయన దాంట్లో నటించడం జరిగింది, చిన్న చిన్న పాత్రలు. అక్కడ నుంచి నేను కొన్ని అల్లరి సీరియల్ అని అప్పుడు దూరదర్శన్లో ఈటీవీ ఇవన్నీ లేవు, దాంట్లో కూడా నేను సుమ గారు కూడా దాంట్లో యాక్టరు, దాంట్లో ఆ సీరియల్ నటించడం జరిగింది. అలా అలా సినీ ప్రస్థానం మొదలైంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే మా హీరో కృష్ణ గారు అండి. అక్కడ నుంచి నేను కూడా నటించాలని కోరిక అక్కడ పుట్టింది, నాకు బీజం అక్కడ ఏర్పడింది. ఓకే సార్. సార్ మీరు ఈ సినీ ఇండస్ట్రీదే కాకుండా ఇంకా మీరు ఇంకేదో ఆర్గనైజేషన్ కూడా నడుపుతున్నారని విన్నాం, దాని గురించి వివరించండి సార్. నేను ఒక మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా మేము నడుపుతున్నామండి. దీంట్లో సంపాదించే దాంట్లో ఎంతైనా కొంత సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో నాకు థాట్ ఉండింది. అందులో భాగంగా చిన్న చిన్నవి ఎవరైనా హెల్పింగ్ నేచర్తో ఎవరైనా బాధపడుతుంటే హాస్పిటల్ అయితే హెల్పింగ్ చేసామని, ఇలాంటి అభిప్రాయాలు గల వాళ్ళు మాతో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫ్రెండ్షిప్ ఏర్పడి ఏపీ తెలంగాణలో ఉంటారు దీంట్లో ఆర్గనైజేషన్ మెంబర్స్, మేమంతా ఫ్రెండ్ సర్కిలే. వివిధ రకాలుగా ఎంప్లాయీస్, బిజినెస్ చేసే వాళ్ళు, బిజినెస్ మెన్స్, ఇండస్ట్రియలిస్ట్, పొలిటికల్ లీడర్స్ అందరు ఉన్నారు మా దాంట్లో. ఫస్ట్ లో ఒక 7 members కలిగి ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దాని పేరే మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అది 4 years బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 5th year రన్నింగ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 స్టేట్లో మనం సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. తెలంగాణ గవర్నమెంట్ లో ఈ ఆర్గనైజేషన్ అనేది రిజిస్టర్డ్ కాబడ్డది. ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ. బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఇండివిజువల్ ఈ గ్రూప్ ఉంటాయి. ప్లస్ ఈ 7 members కాకుండా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాము. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లో 11 members ఉన్నాము. అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, నిర్ణయాలు తీసుకునే అధికారం వారిలో. దానికి మెయిన్ ప్రెసిడెంట్ నేను, ఎస్బి రెడ్డి అని. నేను, నా పేరు ఎస్బి రెడ్డి అండి, నా పేరు పూర్తి పేరు. నన్ను సోషల్ మీడియాలో కానీ గ్రూప్ లో కానీ ఎస్బి రెడ్డి అంటుంటారు నా పేరు. నేను ప్రెసిడెంట్. తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అని లక్ష్మారెడ్డి గారు, శంషాబాద్ వాస్తవులు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. తర్వాత వైస్ ప్రెసిడెంట్ జీవి సత్యనారాయణ గారు అని, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. తర్వాత జనరల్ సెక్రటరీ గారు రెడ్డి మంజుల గారని కాకినాడలో, ఆమె ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు. ఆమె కూడా సినీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్. ఆమె కూడా మాతో జత కావడం జరిగింది సోషల్ ఆర్గనైజేషన్ లో. తర్వాత నరసింగరావు గౌడ్ గారని, ఆయన కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్. తర్వాత సురేఖ ప్రియ గారని, ఆమె కూడా సినీ ఆర్టిస్టు,
ప్రస్తుతం అబుదాబిలో ఉంటుంది. ఆమె కూడా అక్కడి నుంచి కూడా వచ్చి సేవలు చేస్తుంది. తర్వాత ఆర్డి ప్రసాద్ గారని ముఖ్యంగా మా గ్రూప్ అంతా ట్రెజరర్. ఆయన ఆర్థిక సంబంధాలన్నీ, ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన చూస్తుంటాడు. ఆయన విజయవాడలో పెద్ద బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ ఆయన. తర్వాత శివకుమార్ రెడ్డి గారని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటారు, ఆయన కూడా బిజినెస్ మ్యానే. తర్వాత కమిటీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు మాతో పాటు. ఎం నారాయణ గారు బిజినెస్ మ్యాన్, ఒక ధర్మేంద్ర కుమార్ గారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కడప డిస్టిక్. పి రాజేశ్వరి గారని హైదరాబాద్ వాస్తవులు, ఆమె కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. వీరితో పాటు మాకు డిస్టిక్ ప్రెసిడెంట్ ఉంటారండి, డిస్టిక్ లో కూడా చూసుకోవడానికి. డిస్టిక్ ప్రెసిడెంట్ ప్లస్ అడ్మిన్స్ ఉన్నారు. వారిలో కనకదుర్గారెడ్డి ఫ్రమ్ విజయవాడ, ప్లస్ గీతారెడ్డి, చెల్ల గీతారెడ్డి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, కొన్ని పదవుల్లో ఉన్నది, ముఖ్యమైన పదవుల్లో. ఆమె కూడా మాతో కలిసి ఉండేది మా గ్రూప్ లో. తర్వాత పి రవీందర్ రెడ్డి గారని వెంకటాపురం యాదాద్రి జిల్లా వాస్తవ్యుడు, ప్లస్ దయానంద రెడ్డి గారని పాటిగూడెం, ఆయన కూడా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్. మేము ముఖ్యమైన వాళ్ళు అంటే మాతో పాటు ఒక 200 మంది ఉంటారండి మా గ్రూప్ లో. సేవా కార్యక్రమాలు, సేవా భావంగా వారు, ప్లస్ మాది సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సోషల్ సర్వీస్ తో పాటు కల్చరల్ కూడా ప్రోగ్రామ్స్ డైలీ చేస్తుంటాం. ఆ కల్చరల్ లో భాగంగా డైలీ మండే ఒక టాపిక్, బుధవారం ఒక టాపిక్, ఒక రోజు డాన్స్లు, ఒక రోజు సింగింగ్ కాంపిటీషన్, ఒక రోజు టిక్ టాక్ కాంపిటీషన్, ఓ రోజు సేవా కార్యక్రమం నుంచి, ఓ రోజు డిబేట్స్, ఓ రోజు జనరల్ నాలెడ్జ్ గురించి, ఇలా డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో అందరినీ పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా ఇస్తుంటాము అన్నమాట, ప్రైజ్ మనీ పెడుతుంటాము. ఇలా ఎంకరేజ్ చేస్తూ మా దాంట్లో ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉంటే నాకు అక్కడ థాట్ వచ్చిందండి, ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశాలు లేవు కదా, మనమే ఒక ఛానల్ పెడితే వాళ్ళకి అవకాశాలు వస్తాయని. ఆర్టిస్టులు అయితే ఫస్ట్ ఇవన్నీ చేస్తున్నా కానీ ఛానల్ పెట్టడానికి ఇది కూడా ఒక కారణం. మన గ్రూప్ వాళ్ళే ఉన్నారు కదా, బయట వాళ్ళు ఎవరు అవకాశాలు లేరని ఛానల్ పెట్టి చాలా మంది మెగాలజీస్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ గ్రూప్ వాళ్ళకు చాలా మందికి అవకాశాలు ఇవ్వడింది నా సినిమాల్లో. అలాగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి బిగ్ అమౌంట్స్ ఇస్తారు కదా. ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తున్నామంటే ఒక అనౌన్స్ చేస్తాం గ్రూప్ లో, 5,000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు, ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళకి ఇయర్లీ మనం ఈవెంట్ చేసినప్పుడు వాళ్ళకు అవార్డ్స్ ప్రకటిస్తాం, ఎంకరేజ్మెంట్. సేవా విశారద, సేవా భారత, నంది అవార్డులు, సేవారత్న అవార్డులు, ఇవన్నీ వాళ్ళకు అమౌంట్ ప్రకారం డిసైడ్ చేసి అవార్డులు కూడా ఇచ్చి వాళ్ళకి సన్మానించి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మా ఆర్గనైజేషన్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇలా సోషల్ సర్వీస్. ఫస్ట్ లో మేము సోషల్ సర్వీస్ అంటే అనాథాశ్రమాలకు, వికలాంగులకు కానీ వీళ్ళకు ఆశ్రమాలకు పోయి వాళ్ళకు ఫ్యాన్లు కానీ వాళ్ళకు ఫర్నిచర్ కానీ అవసరం ఉంటే ఇచ్చేది. అలాగే ఫుట్పాత్లో స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, బెడ్షీట్లు ఇవాళ పంచేవాళ్ళం. అలాగే స్టూడెంట్స్కు, పూర్ పీపుల్స్కు బుక్స్, పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఫ్లడ్ వస్తే ఫ్లడ్ ఏరియాల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ఇలా చిన్నవి చేసేవాళ్ళం. హాస్పిటల్ అయితే కొన్ని సాయం చేసేవాళ్ళం. ఈ చిన్నవి టెంపరీ కానీ ఎక్కువ ప్రాబల్యం చెందవు, ఎవరికి అంత సాటిస్ఫాక్షన్ ఉండనే ఉద్దేశంతో ఒక పర్మనెంట్ సేవా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మేము లాస్ట్ 2 years నుంచి ఉచిత కుట్టు శిక్షణ మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లాలో. దానిలో భాగంగా 2 years బ్యాక్ శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కాలనీలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి మేము మిషన్లు ప్రొవైడ్ చేసి ఒక ట్యూటర్ని పెట్టి దానికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ లేని వాళ్ళకు కూడా మిషన్లు ప్రొడ్యూస్ చేస్తున్నాం, వాళ్ళకు ఇస్తున్నాం అన్నట్టు. ఆ తర్వాత కాపుగడ్డ బస్తీలో శంషాబాద్లో ఒకటి, అలాగే కాకినాడలో గవర్నమెంట్ హై స్కూల్లో ఒకటి, గుడివాడ కృష్ణా డిస్టిక్లో ఒకటి, అలాగే వెంకటాపురం యాదాద్రి జిల్లా ఒకటి, మామనార్ జిల్లా జడ్చర్ల గోపులాపురం విలేజ్లో ఒకటి. ఇలాగా అన్ని సక్సెస్ఫుల్గా కొన్ని 100 మందికి మేము నేర్పించి వాళ్ళకు ఉపాధి ఇచ్చి, మిషన్లు ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి, ఒక మహిళలను ఒక ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి, ఆలోచింపజేయడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేటట్టు మేము చేస్తున్నామండి. ఇప్పుడు మెయిన్ గా రీసెంట్లీ ఇప్పుడు January 25th కూడా డేట్ ఫిక్స్ అయింది. మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అని నారాయణగూడలో ఉంది, మంచి ఫేమస్ స్కూల్, పెద్ద వాళ్ళ దగ్గర స్కూల్. దాంట్లో కూడా మా ఆర్గనైజేషన్ కి అవకాశం ఇచ్చారు. 25th రోజు అక్కడ ఇంకో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామండి. దాన్ని కూడా మీ మహి మీడియా వాళ్ళను ఆహ్వానిస్తాము. ఆ కార్యక్రమం కూడా మీరు తిలకించవచ్చు, అప్పుడు కూడా మేము చెప్తామండి. అలాగా మేము ఈ కార్యక్రమాలను చేస్తూ ఫ్యూచర్ లో మాది టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించడానికి ముందుకు వస్తున్నామండి.
ఇప్పుడు ఇవి కాక కంప్యూటరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు స్థాపించడానికి 2025లో పెట్టడానికి అనుకుంటున్నాము. అది కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము. అది కూడా పెడదామండి. ఎడ్యుకేషన్ పూర్ పీపుల్ కు నేర్పించడానికి ఇలా ఎన్నో బ్లడ్ డోనర్ క్యాంపెయిన్స్ కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడానికి హరితహారం అని ప్రతి ఒక్కరికి చెట్ల పంపిణీ కూడా ఇంతకుముందు చేసాం. మళ్ళీ చేయదలుచుకుని ఇంటింటికి ఒక చెట్టు పంపిణీ చేసి చెట్లు పెంచే కార్యక్రమం కూడా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను ఏది చేసినా నేను సినీ ఇండస్ట్రీస్కు చేస్తున్నాను కూడా ఒక ఛానల్ పెట్టి నా సొంత లాభం కోసం కాకుండా ఎన్నో పైసలు పెట్టి ఖర్చు చేస్తూ పబ్లిక్ అవకాశాలు ఇస్తూ అదొక సోషల్ సర్వీస్ గాని భావిస్తున్నా. ఈ విధంగా ఒక మెగా లెజెండ్స్ ఒక ప్రెసిడెంట్ గా ఉంటూ మా గ్రూప్ వాళ్ళని మా కమిటీ మెంబర్స్ అందరి అభిప్రాయాలతోనే నేను ఇలా కూడా పబ్లిక్ సోషల్ సర్వీస్ చేస్తూ సినిమాలు తీసినా కూడా మెసేజ్ ఓరియంటెడ్ చేస్తూ అన్ని పబ్లిక్ కోసమే అండి. నా సొంత లాభం కోసం నేనేమి ఏమి సంపాదించిన కాడికి చేస్తున్నా అండి. ఈ సంపాదన అంతా ఇలా పబ్లిక్ నేను ఖర్చు పెడతానండి. నేనేమి కోటీశ్వరుని కూడా కాదు, నార్మల్ మ్యాన్. సార్ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ మీరు ఒక గ్రూప్ సోషల్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. సో మరి మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు? ఒక 200 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి టిక్ టాక్స్ అవి ఇవి పెడతా అంటున్నారు, అవార్డ్స్ ఇస్తా అని కూడా చెప్తున్నారు. మరి ఎలా కమ్యూనికేట్ అవుతారు? రోజు మీరు ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఈ అవార్డ్స్ దాకా వచ్చేలా చేస్తున్నారు చెప్పండి సార్. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామండి. ఓకే, వాట్సాప్ గ్రూప్ లో చేశారు. కల్చరల్ దాంట్లో అందరిని యాడ్ చేస్తాము. మేము అడ్మిన్స్ గా ఉంటాము. అడ్మిన్స్ గా ఉండి వాళ్ళకి డైలీ ప్రోగ్రామ్స్ మార్నింగ్ అనౌన్స్ చేస్తాము. ఈవినింగ్ 7 to 10 ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ప్రోగ్రామ్స్ ఇలా సోషల్ సర్వీస్ చేసినప్పుడు మేము టైప్ చేసి దాని ఇన్విటేషన్ కార్డ్స్ స్టూడెంట్స్ అన్ని డీటెయిల్స్ మ్యాటర్ పెట్టేస్తే వాట్సాప్ లా పెట్టేస్తే అందరికి వెళ్ళిపోతుంది. వాట్సాప్ గ్రూప్ అన్నట్టు అప్డేట్ అవసరం ఉంటే ఫోన్లు చేసి కూడా కాంటాక్ట్ అవుతాం. అన్ని ఫోన్ నంబర్లు మా దగ్గర జాయిన్ అయినప్పుడు అన్ని ఫోన్ నంబర్స్ వాళ్ళ ఆధార్ కార్డు అన్ని తీసుకొని జాయిన్ చేసుకుంటాము. ఇప్పుడు ఈవెంట్ జరిగినప్పుడు ఇయర్కి ఒకసారి ఈవెంట్ అప్పుడు ఆ ఇయర్ లో హైయెస్ట్ ఎవరు, మంచి పర్ఫార్మెన్స్ ఎవరు చేశారు, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరు ఇచ్చారు, దాని గురించి చెప్పినప్పుడు అవార్డ్స్ సెలెక్ట్ చేసి ఆ ఈవెంట్లో ఇస్తామండి. అలాగే ఇంకా పబ్లిక్ కూడా చెప్పేది అంటే ఎవరైనా సోషల్ భావం గలవారు, నేను కూడా సోషల్ సర్వీస్ చేయాలనే భావం గలవారు మాతో కలిసి మేము చేసే సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చండి. మమ్మల్ని మెగా లెజెండ్స్ అడ్మిన్స్ కానీ నన్ను కానీ అప్రోచ్ అయితే మా గ్రూప్లో జాయిన్ చేసుకొని మాతో పాటు నడిచొచ్చే వాళ్ళకు అవకాశం ఇస్తామండి. ఇది కూడా పబ్లిక్ తెలియజేస్తున్నాం. సార్ మీకు ఈ సేవలకు గాను నంది అవార్డ్స్ కూడా వచ్చాయని విన్నాం, అది నిజమేనా? దాని గురించి చెప్పండి. నిజమే మేడం. నేను ఇప్పటిదాకా 2 నంది అవార్డులు తీసుకున్నానండి. ఒకటి సినీ ఫీల్డ్ కి వచ్చింది, రవీంద్ర భారతిలో సినీ ఫీల్డ్ తరఫున ఒక నంది అవార్డు తీసుకున్నాను, షార్ట్ ఫిల్మ్ అవార్డు నంది అవార్డు. తర్వాత మా ఆర్గనైజేషన్ తరఫున కూడా హైయెస్ట్ నేను అమౌంట్ సోషల్ సర్వీస్ కు ఇచ్చాను అన్నట్టు లాస్ట్ ఇయర్ లో. దానిలో భాగంగా మా కమిటీ మెంబర్ ధర్మేంద్ర కుమార్ ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. సెకండ్ నంది అవార్డు రవీంద్ర రెడ్డి గారు అని ఆయన హైయెస్ట్ అమౌంట్ ఇచ్చాడు ఇయర్ లో మొత్తం సేవా కార్యక్రమం. థర్డ్ ప్లేస్ నాది. 3 సెలెక్టర్లో నేను 3 నంది అవార్డులు వచ్చినాయి మా దాంట్లో. నాకు కూడా నంది అవార్డు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. మా గ్రూప్ తరఫున నంది అవార్డు వచ్చింది, సినీ ఫీల్డ్ తరఫున ఒక నంది అవార్డు. టోటల్ 2 నంది అవార్డులు అందుకోవడం జరిగింది. సార్ మరి ఈ సోషల్ ఆర్గనైజేషన్ చేయడానికి ఇన్ని సేవలు అందిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ ఉంది, SBR క్రియేషన్స్ అని కూడా స్థాపించారు. మరి వీటన్నిటికి మనీ ఎలా వస్తుంది సార్? అంటే ఇంకా మీరు ఏమైనా వేరే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? చేయాలి కదా మనం, తప్పదు కదా. ఇవన్నీ మనం బ్రతకాలంటే చేయాలి కాబట్టి నేను 20 years నుంచి ఒక ఆటోమొబైల్ షాప్ రన్ చేస్తున్నానండి. ఆ ఆటోమొబైల్ షాప్ అంటే ఓన్లీ మన ఫ్యామిలీకే సరిపోతుంది. కరోనా తర్వాత కూడా పెద్దగా జరగడం లేదు. దాని తర్వాత నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తానండి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ గా చేస్తాను. ఇప్పుడు ప్రాపర్టీ అడ్వైజర్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మోసాలు ఒకటి చెప్పి ఒకటి ఇవ్వడం, కరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేకుండా ఇలాంటి మోసాలు ప్రస్తుతం జరిగేటివి చాలా జరిగాయి కూడా. అలాంటి వాటిని అది కూడా నేను అరికట్టడానికి ఒక నా వంతు కృషిగా మంచి కంపెనీ చూస్ చేసుకోండి, అన్ని పర్మిషన్లు ఉన్న కంపెనీ చూసి కొనండి, స్థలాలైనా భూములైనా ప్లాట్స్ అయినా అని సజెషన్ ఇచ్చామని. అది చూసి నేను మన తెలంగాణలో హైదరాబాద్ అంతా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక మంచి కంపెనీ నాకు ఆగుపడ్డది. దాని పేరే JSR గ్రూప్ సన్ సిటీ అని. ఆ కంపెనీ అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో అన్ని పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ 25 years నుంచి నడుస్తుందండి. 2000లో స్థాపించబడింది. ఆల్ హైవేస్ లో వెంచర్స్ ఉంటాయి, అన్ని పర్మిట్లతో కూడిన సింగిల్ ఓనరు
దాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి జాడపల్లి నారాయణ గారు అని మా ఎండి గారు. అన్ని పరిమితులు వచ్చాకనే ఎల్పి నంబర్, డిటిసిపి, రేరా పర్మిషన్లు వచ్చినాకనే వెంచర్స్ మార్కెటింగ్ లో పెడతాడు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కస్టమర్స్ కు మంచి రెమ్యునరేషన్ ప్లాన్ చేస్తాడు. అలాగని ఆ కంపెనీని వచ్చి నేను దాంట్లో ఒక సేల్స్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ కూడా శాలరీ బేస్ కూడా జాయిన్ కావడం జరిగిందండి. కంపెనీ తరఫున ఒక డైరెక్టర్ గా సేవలు చేస్తూ ప్రాపర్టీ అడ్వైజర్ గా మంచి ఇలాంటి మోసాలు కాకుండా మంచి కంపెనీ. మా కంపెనీ ఏమంటే రేరా పర్మిషన్ తో పాటు డిటిసి పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాతనే ఇస్తుంది. మంచి లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్, దాంతో పాటు మంచిగా రెమ్యునరేషన్, ఎర్రచందనం చెట్లు, వీకెండ్ హౌన్స్, రిసార్ట్స్, వెంచర్స్ కూడా కాన్సెప్ట్ తో ఒక కస్టమర్ సింపుల్ గా బడ్జెట్ పెడితే కోట్లలో లాభం వచ్చే ప్లానింగ్స్ మా దగ్గర ఉన్నాయి. అలాగని మా ఫ్రెండ్స్ కానీ, మా తెలిసిన వాళ్ళకి కానీ, మా గ్రూప్ల వాళ్ళకి కానీ ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా మీరు అక్కడిక్కడ పెట్టకండి. మంచి కంపెనీ, మంచి ప్లేసు, మీకు అపార్ట్మెంట్ కావాలన్నా, ఫ్లాట్ కావాలన్నా మంచిది ప్లేస్ అని చెప్పి నన్ను నమ్మి చాలా మంది తీసుకున్నారు. వాళ్ళకి చాలా మంచి ప్రాఫిటబుల్ రేట్స్ హై అయ్యాయి, మంచి ప్రాఫిట్ కూడా వస్తున్నాయి నన్ను నమ్మి తీసుకున్న వాళ్ళకు. నేను అన్ని ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఈ విధంగా కూడా నేను పబ్లిక్, ఇది కూడా ఒక సోషల్ సర్వీస్ లాగా, అక్కడిక్కడ మోసపోకండి, మంచి బ్రాండెడ్ కంపెనీ చూసి తీసుకోండి అని. అలాంటి మంచి చేసే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ కావచ్చు. నాకు సోషల్ మీడియాలో ఎస్బి రెడ్డి ప్రాపర్టీ అడ్వైజర్ అంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎక్స్ అని ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ గా మారింది, దాంట్లో ఉంటుంది. లింక్డ్ఇన్ లో కానీ ఎస్బి రెడ్డి ప్రాపర్టీ అడ్వైజర్ అంటే మా నంబర్ అన్ని ఉంటుందండి. నన్ను అప్రోచ్ కావచ్చు. మీకు ఫ్లాట్ కావాలన్నా, విల్లా కావాలన్నా, ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఒక మంచి కంపెనీ చూస్ చేసి మంచిది ఇవ్వగలుగుతారండి. నన్ను అప్రోచ్ కావచ్చు. సార్, ఎన్ని ఆలోచనలు, ఎంత ఆలోచన పరులుగా ఉన్నారు కదా. మీ బాల్యంలో అంటే నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, మీ గురువులు కానీ వాళ్ళు మీ గురించి ఏమై అభిప్రాయం ఉండేది? చిన్నప్పుడు కూడా నేను మంచిగా డైలీ స్కూల్కి పోయేవాడిని. చిన్నప్పటి నుంచి తెలియనప్పుడు ఒక 5th క్లాస్ దాకా నాకేం తెలియండి. ఒక హై స్కూల్కి వచ్చాక ఒక మంచిగా చదవాలి, అందరితో శబాస్ అనిపించుకునేవాడిని. నాకు 6th క్లాస్ నుంచే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని అందరిలో. నేను అప్పటి నుంచే నేను 100 మందిలో ఒకరు కాక 10 మందిలో ఒకరుగా టాప్గా 1, 2, 3 నిలవాలని చిన్నప్పటి నుంచే నాకు ఒక అది పడ్డది అన్నట్టు. నేను మా హై స్కూల్లో కూడా టాప్ వచ్చిన, ప్లస్ ఇంటర్మీడియట్లో కూడా సెకండ్ వచ్చిన, డిగ్రీలో కూడా కాలేజీకి సెకండ్ వచ్చిన, యూనివర్సిటీలో కూడా మా నేను పీజీ ఎకనామిక్స్ చేసినాను, యూనివర్సిటీలో కూడా టాప్ వచ్చానండి. నాకు ఒక ఏది చేసినా నేను 100 పర్ఫెక్ట్ చేయాలా, దాంట్లో టాపులు ఉండాలా. 10 మందిలో ఒకరు కాకుండా మనకంటూ ఒక స్పెషల్ ఉండాలంటూ నా ఏది చేసినా ఒక స్పెషల్ గా క్రియేట్ చేయాలని క్రియేటర్ గానే ఉంటాను. నేను 10 మందితో ఫాలో గాను, నేనే ట్రెండ్ సృష్టించాలని నా అభిప్రాయం. అందుకనే ట్రెండ్ సెటర్ అని ఒక సినిమా కూడా చేశాను. దాంట్లో ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సృష్టిస్తా అని ఒక స్టోరీ రాశాను నేను, ట్రెండ్ సెటర్ అని. అది కూడా బిగ్ హిట్ అయింది, దాని కూడా అవార్డు వచ్చింది. నేనే రాశాను స్టోరీ, నేనే హీరో, దాంట్లో అన్ని చేశాను. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా అనేవారు, వీడు ఎప్పుడు స్కూల్కి పోమని మా అమ్మ నాన్న చెప్పలేదు. ఆ టైం ప్రకారం చూసి హోంవర్క్ చేసి నేనే పోయేవాడిని అన్నాడు. ఇంత ఇంట్రెస్ట్ వీడు పెద్దగా అయితే మాకు కంపల్సరీ మంచి జాబ్ చేస్తాడని అనుకునేవాళ్ళు. కానీ కొద్ది రోజులు జాబ్ చేశాను, తర్వాత బిజినెస్ దిగాల్సి వచ్చి జాబ్ కూడా వచ్చాయి చిన్నవి. కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫై కాలేదు. జాబ్ చేస్తే అక్కడే ఉన్న కాడికి తిన్న కాడికి నెల కోసం ఎదురు చూడాలి. అందుకోసమే జాబ్ మానేసి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇలా రియల్ ఎస్టేట్ కానీ, బిజినెస్ కానీ ఇలా చేస్తూ 10 మందికి హెల్ప్ చేయాలని, సమాజంలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, ఇలా పబ్లిక్ సేవనే అండి. నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా ఒక సంఘ సేవ కూడా, ఒక పొలిటికల్ లీడర్లో ఉన్నా కానీ మా ఆస్తులంతా సగం అమ్మేసి ప్రజలకు ధారపోసాడు అన్నట్టు. ఆ ఇన్స్పిరేషన్ మా ఫాదరు ఎలా ఉన్నాడో, తండ్రి ఎలా ఉంటాడో కొడుకులు అల్లే ఉంటారు కదా. మా ఫాదర్ కొన్ని ఎకరాలు అమ్మేసి ఇప్పుడు కోట్లలో ఆస్తి, అప్పుడు లక్షల్లో అమ్మేశాడు. ఇప్పుడు ఇటువంటి సేవా కార్యక్రమంలోకి పెట్టాడు మా ఫాదర్ కూడా. నాకు కూడా అదేనా మా ఫాదర్ లెక్క నేను కూడా అయిపోతున్నా అనిపిస్తుంది. సంపాదించినంతా దీనిలోకే పెడుతున్నా అండి. ఎవరు కనికరం, మనకు జాలి దయ గుణం ఎక్కువ. ఎవరు చిన్న ప్రాబ్లం అయినా ఎంత రియాక్ట్ అయ్యే గుణం అన్నట్టు. ఓకే సార్, మీరు చెప్తుంటే మీ బాల్యం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ అమ్మ నాన్న గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది వచ్చేసి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పర్లా విలేజ్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ దాకా మా విలేజ్ చదివాను. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసి కర్నూలు టౌన్ లో చదివాను. డిగ్రీ చేయడానికి పీజీ వచ్చి
ఇక్కడే సెటిల్ అయ్యాను. హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే పీజీలోనే వచ్చేసారు సార్. డిగ్రీ అయిపోగానే పీజీకి హైదరాబాద్కి వచ్చేసాను. Okay. పీజీ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఇక్కడే ఉండి ఇక్కడే మ్యారేజ్ చేసుకొని, మా మిస్సెస్ కూడా కర్నూలు మా ఊరు సైడే, మా రిలేటివ్సే. ఆమె కూడా నాకు, మా ఫ్యామిలీ కూడా ఇవన్నీ చేయడానికి ఒక మంచి మగవాని వెనుక ఒక ఆడది ఉంటేనే ముందుకెళ్తానని ఒక సామెత ఉంది. నాకు కూడా నా వెనుక మా భార్య ఉంటుందండి. ఏ కార్యక్రమం చేసినా నాకు వెన్నుదన్నుగా ఉంటుంది. సినిమా ఫీల్డ్ కూడా అన్ని ఆమెనే, సెలెక్షన్ కానుంచి ఆమెనే చేస్తుంది. ఆమెనే ప్రొడ్యూసర్, మా ఛానల్ ప్రొడ్యూసర్ మా మిస్సెస్ మాధవి గారే. మా పిల్లలు కూడా నాకు ఎంకరేజ్ చేస్తారు. సోషల్ సర్వీస్ కానీ ఏదైనా నేను ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడే మంచిగా చేస్తాడనే ఒక అభిప్రాయంతో నన్ను ఏమన్నారు. ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే అంటారు. మా భార్య అన్ని దాంట్లో, మా భార్య సహకరిస్తేనే నేను ఇంత దాకా వచ్చానండి. మా ఇంట్లో ఫుల్ సపోర్ట్. సో డిగ్రీ వరకు మీరు ఊర్లోనే ఉండి చదువుకున్నారు. పీజీకి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం? ఊరు నుంచి రావాలంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఆ వాతావరణం అవన్నీ. కానీ మనం ఒక డిగ్రీ అయిపోయింది. అప్పుడు పీజీ అనేది కర్నూలులో లేదు అప్పట్లో. పీజీ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, తిరుపతికో, చెన్నైకో ఇలా వెళ్ళాలి. అప్పుడు 90లో అయిపోయింది. ఇంకా పెద్ద చదువు చదవాలంటే డిగ్రీ అయిపోయిన మా ఫాదర్ ఇంకా చదవాలి రాను, ఇంకా పెద్ద జాబ్ రావాలన్నట్టు చదవని ఎంకరేజ్ చేశాడు. సరే అని పీజీ చేయడానికి హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పదు కాబట్టి సొంత ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కు వచ్చి పీజీ కంప్లీట్ చేశాక అక్కడ ఉద్యోగావకాశాలు, ఒక జిల్లా కేంద్రం కాబట్టి ఉద్యోగావకాశాలు తక్కువ. ఇది ఏపీకి రాజధాని కాబట్టి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది చేసిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి సినీ ఫీల్డే కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ అన్నిటికీ సూటబుల్ అనేది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ అలవాటై ఇక్కడే సెటిల్ అయ్యాము. అప్పుడప్పుడు ఊరి మీద మాకు ల్యాండ్స్ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. ఊరి మీద ప్రేమ అయితే చావదు కదండి. ఏదో టైం ఉన్నప్పుడల్లా మా ఊరికి పోయి మా పొలాలు చూసుకొని మా ఊర్లో అందరిని పలకరించి, చిన్నప్పుడు దోస్తులను పెద్దవారిని పలకరించి వస్తుంటామండి. సొంత ఊరు పుట్టిన ఊరిని ఎప్పుడు మరవద్దు. మా పర్ల విలేజ్ అనేది ఎప్పటికీ బై బర్త్ ప్లేస్, అది ఎప్పటికి మరవండి. పుట్టిన ప్లేస్. ఓకే సార్, అప్పట్లో మీరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయినప్పుడు మీ సర్కిల్ మీకు ఎలా ఉపయోగపడింది? అంటే సినిమాలో అవకాశాల కోసం మీ సర్కిల్ మీకు ఏమన్నా చేశారా? కొంతమంది ఫ్రెండ్స్ ఇలా సినిమా అవకాశాలు వెతుకులాటలో భాగంగా ఒక సినీ గ్రూప్ లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఒక ఫ్రెండ్. ఆ సినీ గ్రూప్ లో సినీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు ఉండేవాళ్ళు. దాంట్లో ఒక భాగంగా కోటేశ్వరరావు అని ఒక ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఒక యూట్యూబ్ లో ఛాన్స్ ఇచ్చారు హైదరాబాద్కి వచ్చాక, సెకండ్ ఇన్నింగ్స్ లో నాకు. దాని ద్వారా మళ్ళా యూట్యూబ్ కు పరిచయం కావడం జరిగింది. తర్వాత ఆర్యరావు గారు అని వైజాగ్ అతను, అలాగే కొంతమంది డైరెక్టర్స్ నాకు మళ్ళీ అవకాశాలు, పాటలు, సినిమాలు తీసి యూట్యూబ్కు పరిచయం చేశారు. ఒక పాట నేనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రెడ్డి గారు ఆడికారు సాంగ్ అనేది బంపర్ హిట్ అయింది యూట్యూబ్లో. అది 4 సార్లు రిలీజ్ అయినా కూడా వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. ఆ విధంగా నాకు ఒక స్వామి గారు అని మా కెమెరామెన్, రైటర్, డైరెక్టర్, ఆయన కూడా నాకు ప్రతిదీ సలహాలు ఇచ్చి, ఒక స్టోర్ రాయాలని, ఒక డైరెక్టర్ అని సజెషన్స్ కూడా ఆయనతో తీసుకుంటాను. వాళ్ళిద్దరు చాలా హెల్ప్ఫుల్ చేశారు నాకు. ఇప్పటికి మీకు ఇండస్ట్రీలో మీ హెల్ప్ చేసే వాళ్ళు ఎంతవరకు ఉన్నారు సార్ ఇప్పటి వరకు? ఉన్నారండి. సినీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినీ ఫీల్డ్ లో కూడా చాలా మంది పరిచయాలు. మొదటగా వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు అని ఆయన హెల్ప్ చేశాడు. తర్వాత స్వామి గారు కంటిన్యూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు నాకు సలహాలుగా. తర్వాత మా మెగా లెజెండ్ సోషల్ ఆర్గనైజేషన్ యొక్క ట్రెజర్ గారు అయిన ఆర్డి ప్రసాద్ కూడా నాకు సలహాలు ఇస్తుంటాడు. నన్ను ఈ సినీ ప్లేకి రావడం, ఆయన నన్ను టాలెంటెడ్ పర్సన్ గుర్తించి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు. ఆయన కూడా ముఖ్యమైన భాగం. అలాగే పురుషోత్తం గారు డైరెక్టర్, ఆర్యరావు గారు, వీళ్ళు నన్ను స్టార్టింగ్ లో, కోటేశ్వరరావు గారు, వీళ్ళు స్టార్టింగ్ లో నన్ను పరిచయాలు చేసి వాళ్ళ ఛానల్లో నాకు హీరోగా అవకాశాలు ఇస్తూ ప్లస్ ఇంటర్వ్యూ చేయాలంటే ఇప్పటికి వాళ్ళ హెల్పింగ్ ఉన్నది. అంటే ఇప్పుడు ఒక సొంతంగా నేనే క్రియేట్ చేసుకోన్నారు కాబట్టి వాళ్ళు సలహాలు కూడా తీసుకుంటుంటాను. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ముఖ్య కారణాలండి. సో మీకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎస్బి క్రియేషన్స్ అని స్థాపించారు సార్. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నారు. ఫ్యూచర్ లో మీరు సినిమా తీసేదే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు స్టార్టింగ్ షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ తోనే మేము తీస్తున్నాం. అంటే ఓటీటీ మన టార్గెట్ అని ఓటీటీ సినిమానే ప్లాన్ చేశాము. దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షల బడ్జెట్ ఆల్రెడీ పెట్టేశాం దానికి. అయితే లాస్ట్ లో కొద్దిగా
పాత్రలు సెట్ కాక లొకేషన్స్ దొరక అది షార్ట్గా తీయడం జరిగింది. అది 1 hour ఫిల్ము. ఓటీటీకి ఇవ్వాలనుకున్నాం కానీ మళ్ళీ మా ఛానల్లోనే దాన్ని డివిజన్ చేసి పార్ట్లుగా వేసామండి. ఫ్యూచర్లో ఓటీటీ సినిమాలు దేవుడు అవకాశం ఇస్తే ఎవరైనా ప్రొడ్యూసర్లు ఇలాంటి నాకు కూడా ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక బిగ్ స్క్రీన్ కూడా తీయాలని ఆలోచన ఉంది. స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర, యాక్టర్స్ కూడా సెలెక్ట్ కూడా చేసి పెట్టాము. కానీ బడ్జెట్ కోసం ఆగానంటే దేవుడు కర్ణిస్తే బిగ్ స్క్రీన్ కూడా తీయడానికి ఓటీటీ సినిమాలు అయితే ఆల్రెడీ కంపల్సరీ చేస్తాం. ఈ బిగ్ స్క్రీన్ కూడా తీయడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నామండి. అది నా ఒక్కడితో కాదు, కోటల్లో పెట్టాలి కాబట్టి ప్రొడ్యూసర్ దొరికితే చేయాలని ఉందండి. వెయిటింగ్. ఓకే సార్, మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాని వెనుక ఉన్న మతలబ్ ఏంటి సార్? మతలబ్ ఏం లేదంటే ఇది సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కదా. దీంట్లో కమిటీ ఉంటుంది, యాన్యువల్ బాడీ జరుగుతుంది, దాంట్లో ఎలక్షన్స్ కూడా జరగవచ్చు. కాకుంటే నన్ను యాక్టివ్గా డిఫరెంట్ అన్ని దాంట్లో నేను యాక్టివ్ ఉంటాను కాబట్టి నన్ను మా ఆర్గనైజేషన్ సభ్యులంతా కలిసి కమిటీ మెంబర్స్ అంతా కలిసి నన్ను ఎలక్షన్స్ కూడా జరగలేదండి 2 years బ్యాక్. 2 years నుంచి ఉన్నాను, ఏకగ్రీవంగా ఎన్నికయ్యానండి. నేను చేస్తాను, ఈ ఆర్గనైజేషన్ నడపగలుగుతాడు, యాక్టివ్ గా ఉన్నాడు అనేసి నా మీద నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఆర్నిషాలు కూడా రోజు గ్రూప్ను ఫాలో అవుతూ అందరిని ఎంకరేజ్ చేస్తూ సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఆర్టిస్టులుగా ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ ఈక్వల్గా నేను ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నానండి. నేను సింగిల్ డెసిషన్ కూడా తీసుకోను. ప్రతిదీ మా మెంబర్స్ అభిప్రాయాలు కనుక్కొని కమిటీ మెంబర్స్, ఈ 11 members మెయిన్ డెసిషన్స్. ఎగ్జిక్యూటివ్ బాడీలో మాది అడ్మిన్ గ్రూప్ కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. దాంట్లో తెలిపిన తర్వాత ఓటింగ్ ప్రకారమే ఓకే అంటే ఆ నిర్ణయాలు తెలిపిన తర్వాత నేను అన్ని చేయగలుగుతున్నా అండి. అందరు సపోర్ట్తో చేస్తున్నాను. మెంబర్స్ సపోర్టు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సపోర్ట్స్, ఇవన్నీ మెంబర్స్ కూడా. ఆ మెంబర్స్ 200 మంది సహకారం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. ఓన్లీ అడ్మిన్స్ కాదు. మేము ఒక సజెషన్స్ కానీ ఇలా పెడుతున్నామంటే మెంబర్ సపోర్ట్ తోని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తోని, అందరితో సపోర్ట్ తోని ఈ కార్యక్రమాలని చేయగలుగుతున్నాను నేను ఒక ప్రెసిడెంట్ గా. ఈ మెగా లెజెండ్స్ తరపునే మీకు నంది అవార్డు కూడా వచ్చారని ఇప్పుడు మీ మాటల్లోనే విన్నాం సార్. అది మీ సేవలను గుర్తించే ఇచ్చారంటారా? ఎస్ మేడం, 100% రైట్ అండి. మా కమిటీ ఉంటుంది, హైయెస్ట్ ఎవరు ఇచ్చారు సేవా కార్యక్రమాలకు కానీ అందరికి తెలుసు అండి. గ్రూప్ లో కూడా నేను హైయెస్ట్ టాప్ 3లో వచ్చాను కాబట్టి నంది అవార్డు నేను సొంతంగా తీసుకెళ్ళాను. మా కమిటీ నిర్ణయం ఉంటుంది అవార్డులు ఇవ్వాలని. అది వచ్చేది సినీ ఫీల్డ్లో కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారని నంది అవార్డు ఇచ్చారండి. అంటే ఈ కాలం పైసలు కూడా చిన్న వాళ్ళు నంది అవార్డులు ఇస్తున్నారు. అలాగే అది నేను అటువంటి అవార్డులు కూడా తీసుకోదలుచుకోలేదు. అటువంటి పైసలు ఇచ్చే అవార్డు నాకు అవసరం లేదు. ఒరిజినల్గా వాళ్ళు పిలిచి నాకు ఇచ్చిన అవార్డులు అండి నంది అవార్డులు. 2 నంది అవార్డులు తీసుకున్నాను. వేరే అవార్డులు కూడా ఉత్తమ డైరెక్టర్ కూడా సినీ తారకు వచ్చింది, బెస్ట్ యాక్టర్గా ట్రెండ్ సెటర్కి వచ్చింది, ఒక పితృదేవోప కూడా మంచిగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని వచ్చింది. ఒక ఎలక్షన్లో ఓటు హక్కు కూడా ఎలా వేయాలి, ఎవరికి వేయాలి, నిజాయితీగా ఎవరికి వేయాలి, ఎలా ఎన్నుకోవాలనేది కూడా ఒక సినిమా తీశానండి. ఓటు హక్కు సినిమా కూడా తీశాను. అది కూడా నాకు చాలా మంది అప్రిషియేట్ చేశారు. లీడర్సే ఫోన్ చేసి చాలా చక్కగా తీశామని. అలాగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నానండి. జేఎస్ఆర్ గ్రూప్ లో ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారు. అట్లాగే మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ దాంట్లో ప్రెసిడెంట్ గా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఈ మూడింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మూడింటిని కూడా మేనేజ్ చేయగలుగుతున్నానండి మా ఫ్యామిలీ సహకారంతో. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా, డైరెక్టర్ సేల్స్గా, అది మనం ఇవన్నీ చేయాలంటే మనం బ్రతకాలి, జాబ్ చేయాలి. ఒక డైరెక్టర్ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకే మనం బతకగలుగుతున్నాము. ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా ఒక కస్టమర్స్కు మంచి కంపెనీ చూజ్ చేసి మా కంపెనీలో ఇస్తున్నాను. మంచి కంపెనీ అని, బెస్ట్ కంపెనీ అని. అలాగే సినీ ఇండస్ట్రీస్లో కూడా అందరికి అవకాశాలు ఇస్తూ పాత వారికి కొత్త వారికి కలిపి సినీ ఇండస్ట్రీ ప్రస్థానం నడిపిస్తున్నాను. మెగా లెజెండ్ కూడా సోషల్ అండ్ కల్చరల్ సర్వీస్లో కూడా సోషల్ అండ్ కల్చరల్ వాళ్ళకి ప్రోగ్రాంలు చేస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాను. ఏది ఇంపార్టెంట్ అంటే నాకు 3 ఇంపార్టెంట్ అండి. ఇలా సినీ ఫీల్డ్ నాకు చిన్నప్పుడు ఇష్టం కాబట్టి దాన్ని వదిలిపెట్టలేను. ఎస్బిఆర్ మూవీ క్రియేషన్ ద్వారా ఒక మంచి నాకు నచ్చిన సినిమాలు, నేను రాసుకున్న సినిమాలు తీయగలుగుతున్నాను. దాన్ని కూడా వదిలిపెట్టలేను.
మెగా లెజెండ్ సోషల్ సర్వీస్ అనేది అది ఇంకా హ్యాపీ. దానికి ఒక హెడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్గా ఉన్నాను. సోషల్ సర్వీస్ చేయడం మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అలా మానవులకు సేవ చేయడం, మనలో ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టి అందరితో కలిసి అందరిని క్రోడీకరించి ప్రజలకు హెల్ప్ చేసేది కాబట్టి ఇది ఇంకా సాటిస్ఫాక్షన్ అండి. అదిగాక మనం ఇవన్నీ చేయాలంటే ఏదోటి బిజినెస్ కానీ ఏదోటి చేయాలి. దాని గురించి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది. ప్రాపర్టీ అడ్వైజర్గా, ఒక సేల్స్ డైరెక్టర్గా. అది కూడా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ చేయాలంటే. కనుక ఏది గొప్ప అంటే నాకు 3 ఇంపార్టెంట్ అండి. 3 దాంట్లో కూడా న్యాయం చేయగలుగుతున్నాను, టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని. మీరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అవకాశాలు ఇస్తున్నారు. అది టాలెంట్ ని గుర్తించా లేక మీకు సినీ నిర్మాణానికి అయ్యే ఖర్చుని బట్టి ఇస్తున్నారా? టాలెంట్ గుర్తించమన్నా, టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు లేక చాలా మంది ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళకే మేము చూసి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నామండి. బడ్జెట్కి ఏం కాదండి. మేమే అన్ని నేను తీసే సినిమాలకు సాంగ్ ఖర్చు నేనే మేనేజ్ చేస్తున్నా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేనే, ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ నేనే, యాక్టర్ నేనే, రైటర్ కూడా నేనే. కనుక మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటానండి. బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు, దాని గురించి వెనకడం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. అట్లాగే మీరు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ నుంచి మీలాగా ఎవరైనా పునికి తెచ్చుకునే అవకాశం ఉందా? మా నాన్న పేరు సిరివెల్ల సుంకిరెడ్డి అండి. రైతు కుటుంబమే, ప్లస్ పొలిటికల్లో కూడా తిరిగేవాడు. మా అమ్మగారి పేరు సుబ్బమ్మ గారు, ఆమె కూడా హౌస్ వైఫే. వాళ్ళకు 2 మగపిల్లలమండి మేము సంతానము. దానిలో నేను పెద్దవాడిని. తర్వాత మా బ్రదర్ ఉంటాడు గోవర్ధన్ రెడ్డి అని, ఆయన కూడా కర్నూలులో లాయర్, ప్రజెంట్ కర్నూలునే ఉంటాడు. మా ఫ్యామిలీలో నేను పెద్దవాడిని అండి. ప్రజెంట్ అయితే మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి, ప్రొడ్యూసర్ గా అన్ని ఇంట్లోనే సలహాలు ఇస్తుంటది. మా అబ్బాయిలు వచ్చేసి పెద్ద అబ్బాయి US లో MS చేస్తున్నాడు. బీటెక్ జాబ్ చేసేది ఇక్కడ మానేసి MS చేయడానికి పోయాడు. చిన్న బాబు కూడా అగ్రికల్చర్ BSc అయింది. బాబు జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. మా పిల్లలకు ఏదైనా అవకాశాలు ఇస్తానంటే వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళ జాబ్ల మీద ఉన్నారు. మా మిస్సెస్ వైఫ్ కానీ నా తర్వాత ఫ్యూచర్ తెలియదు. ప్రజెంట్ అయితే మా ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాండి సినీ ఇండస్ట్రీలో. మా పిల్లలు చేస్తారో చేయరో నాకైతే తెలియదు. వాళ్ళ జాబ్ మీదనే కాన్సన్ట్రేషన్. సినీ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు, ప్రజెంట్ అయితే లేదనిపిస్తుంది. మీ అభివృద్ధికి కారణం మీ కష్టం అంటారా, దేవుడు అంటారా? దేవుడి అనుగ్రహం ఉంటుంది, కష్టం కూడా ఉంటుందండి. కష్టాన్ని నమ్ముకొని దేవుని నమ్మితే ఫలితం వస్తుందండి. ఒట్టి దేవుని నమ్ముకుంటే కూడా రాదు. దేవుని నమ్ముకొని దేవుని ఆశీర్వాదంతో మనం కష్టపడితే పైనుంచి తదాస్తూ ఉంటాడు. మన కష్టం కూడా ఇంపార్టెంట్ అండి, దేవుని అనుగ్రహం ఇంపార్టెంట్, 2 ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో మీరు కూడా మీ నాన్నగారు లాగా పొలిటికల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అప్పట్లో నేను కూడా పొలిటికల్ గా 90 దాకా చదివే రోజులనే చురుకుగా తిరిగేవాడిని పొలిటికల్లో. అప్పుడు ఇంట్రెస్ట్ ఉందండి. ఇప్పుడు పొలిటికల్ దిగాలంటే మంచితనంతో దీంతో లీడర్లు కాలేమండి, డబ్బులు కావాలి. దేవుడు డబ్బులు కోట్లలో ఇస్తే అది కూడా ఒక అసెంబ్లీలో అధ్యక్ష అనాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉందండి. అనే అవకాశం రావాలంటే ఇప్పుడు మంచితనంతో కాలేము. దేవుడు డబ్బు వచ్చి ప్రసాదిస్తే అవకాశం వస్తే అది కూడా ఫిల్ చేయాలని ఉందండి. చూసారుగా, మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి తన ఉనికి కోసం ఎంతో కష్టపడిన మన SB రెడ్డి గారు మనందరికీ ఎంతో ఆదర్శనీయులు. సార్, మీ విలువైన సమయాన్ని మా మహి మీడియా కోసం కేటాయించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే ఎన్నో విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మహి మీడియా ప్రేక్షకులకు, మహి మీడియా ప్రేక్షకుల ముందుకు SB రెడ్డి, S భీమేశ్వర రెడ్డి అనే నేను ఒక యాక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, ఒక సోషల్ సర్వీస్ మెగా లెజెండ్ ఆర్గనైజేషన్కు ప్రెసిడెంట్గా నన్ను పరిచయం చేసి నేను చేసే కార్యక్రమాలు, మా సంస్థ చేసే కార్యక్రమాలు అన్నీ తెలుసుకొని మహి మీడియా ప్రేక్షకుల ముందు ఉంచినందుకు మహి మీడియా ప్రేక్షకులందరికీ, మహి మీడియాకు ధన్యవాదములండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. సో ఆడియన్స్, మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.